ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో 50 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఏకంగా 303 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్ తో తర్వాత రాబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వెంకీమామ. వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత దాదాపుగా 20 కథలు విన్నారట. కానీ ఒక్కటి కూడా ఓకే చేయలేదట. ఏ మాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే రిజెక్ట్ చేసేస్తున్నాడట. గతంలో సైంధవ్ అనే యాక్షన్ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడు ఈ దగ్గుబాటి హీరో. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టు